తెలంగాణలో అధికార మార్పిడి జరిగి ఏడాదిన్నరవుతోంది. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిలదీస్తున్న బీఆర్ఎస్ జనాల్లో యాక్టివ్గా ఉంటోంది. ఓవైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ నెల 27న వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. సభను సక్సెస్ చేసిన తర్వాత పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. పార్టీ అనుబంధ విభాగాల్ని కూడా యాక్టివేట్ చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత చుట్టూ కూడా ఇప్పుడు కొత్త ప్రచారం తెరమీదికి వస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న కవిత ఇకపై బీఆర్ఎస్ పార్టీలో కీ రోల్ ప్లే చేసే ఆలోచన చేస్తున్నారట. జాగృతిలో కంటే పార్టీలో పదవి ఉంటేనే రాజకీయ ఎదుగుదల ఉంటుందని కవిత భావిస్తున్నారట. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చాక సైలెంట్ గా ఉన్న కవిత ఇప్పుడు వరుస కార్యక్రమాలతో జనాల్లో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. జ్యోతిరావు పూలే ఫ్రంట్ పేరుతో పలు కార్యక్రమాలు చేస్తూ బీసీలకు కూడా దగ్గరయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అనుకున్న రేంజ్ లో మైలేజ్ రాలేదని భావిస్తున్నారట కవిత. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కీలక పదవిలో ఉండి కార్యక్రమాల్ని చేయాలనే ఆలోచన చేస్తున్నారని టాక్. బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి, అది కూడా కీలకమైనది తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని బలమైన టాక్ వినిపిస్తోంది. పార్టీలో తాను ఆశిస్తున్న పదవి గురించి కేసీఆర్ దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కూడా కవిత ప్రస్తావన తీసుకొచ్చారని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఇది నిజమవుతుందా? కవితకు కీలక పదవి దక్కుతుందా లేదా అనేది చూడాలి.